చాలా మందికి ఏజ్‌తో రిలేషన్ లేకుండా గూడా, చాలా చిన్న వయసులో గూడా మోకాలు నొప్పులనేవి మనం చూస్తా ఉన్నాం. చాలా తక్కువ మంది ఆహ్, ఏజ్ చాలా మీద పడ్డ వాళ్ళకి మోకాలు నొప్పులుండవు. మనకంటే వరస్ట్ వాళ్ళతోనే మనం కంపేర్ చేసుకుంటున్నాం. సో, మనకంటే బెస్ట్ ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. మోకాలు నొప్పులు లేని వాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళకెందుకు లేదు, వీళ్ళకెందుకుంది? అంటే వీళ్ళ బాడీలో ఎలాంటి లోపం వల్ల ఆ డ్యామేజ్ అయింది అని మనం చూసుకోవాలి. మోకాలు ఎముకలు గానీ, బాడీలో ఉన్న ఎముకలు గానీ మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ ఏది అని చూసుకుంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్. సో, కిడ్నీ ఆరోగ్యంగా ఉందనుకోండి, బ్లాడర్ ఆరోగ్యంగా ఉందనుకోండి, దాని పని ఏంటి? మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్‌ని ఫిల్టర్ చేయడమే కాదు, బోన్ మ్యారోని డెవలప్ చేయడం. బోన్ మ్యారో అంటే మన ఎముకల్లో ములుగు అంటాం గదా! సో, అది లోపట నుంచి ఎముకల్ని గుల్లగా ఉన్న ఎముకని మొత్తం లోపట సారవంతంగా చేస్తుంది. అంటే పచ్చి కొమ్మలాగా మారుస్తుంది, మెయింటైన్ చేస్తుంది. సో, ఏజింగ్ ప్రాసెస్‌లో సర్వసాధారణంగా జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటా ఉంటుంది. కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్, నెఫ్రాన్స్ దెబ్బతినడం జరుగుతుంది. సో, దానివల్ల మెయింటెనెన్స్ తగ్గిపోయింది. అంటే ఎముకలకు చేయాల్సిన మెయింటెనెన్స్ తగ్గిపోయింది. అంటే ఎముకలు మళ్ళీ సారవంతంగా లేవు. సో, లోపట బలహీనంగా మారిపోతా ఉన్నాయి. దానికి తోడు ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్ అనేది మన ప్యూరిఫికేషన్ తగ్గిపోతుంది. అంటే ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో మూత్రం ద్వారా వెళ్ళిపోవాల్సిన యాసిడ్స్ మన కాళ్ళలో చేరుకొని మనం చూసుకోవచ్చు. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కాళ్ళు కొంచెం లైట్‌గా వాపులొస్తా ఉంటాయి. కొంచెం ట్రావెల్ చేసిన వాపులు కనబడతా ఉంటాయి. సో, ఆ యూరిన్ అంతా గూడా దాంట్లో ఉన్న యాసిడ్స్ అంతా యూరిక్ యాసిడ్ కూడా ఎస్పెషల్లీ మోకాల్లో జమ అవుతుంది. మన పాదాలు, వేళ్ళలో జమ అవుతా ఉంటుంది. సో, ఈ ఎముకని బలహీనపరుస్తుంది. ఈ యాసిడ్ ఏం చేస్తుంది? అక్కడున్న కాల్షియంతోని రియాక్ట్ అవుతుంది. ఎముకలో ఉన్న కాల్షియంతో రియాక్ట్ అయ్యి, ఎముకలో ఉన్న కాల్షియం అంతా కూడా బయటికి లీచ్ చేసేస్తా ఉంటది. బయటికి లాగేస్తా ఉంటది. సో, ఆ లీచింగ్ ప్రాసెస్‌లో ఏమవుతుంది? సో, మోకాలు మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో పూర్తిగా అరిగిపోకముందే ఎముకల్లో నుంచి కాల్షియం బాగా లాగేసి చిన్న చిన్న ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఆ ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ ఏమవుతుంది? కొంచెం మనకి టచ్ అయినా కూడా మనకి స్టిఫ్‌నెస్ రావడము. అండ్ మనం ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి అంటే మెట్లెక్కుతా ఉంటే ఆ ఒత్తిడికి రాపిడవ్వడము జరుగుతా ఉంటుంది. సో, చిన్న ఏజ్‌తో సమస్య లేకుండా కూడా చాలామందికి ఇప్పుడున్న డైట్, లైఫ్ స్టైల్‌కి, జీవన విధానానికి వాళ్ళ కిడ్నీలో నెఫ్రాన్స్ బాగా దెబ్బతిని వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగిపోయి మోకాలు నొప్పులు, మోకాల్లో ఆస్టిఫైట్స్ ఫార్మ్ అవ్వడం. అంటే పూర్తిగా అరిగిపోకముందే వాళ్ళు ఎముకలు టచ్ అవుతా ఉన్నాయి. అండ్ అలాగే కన్సిస్టెంట్‌గా అక్కడున్న గుజ్జు ఏదైతే కుషనింగ్ పార్ట్ ఉంటుందో అది కూడా అరిగిపోతా ఉంటుంది. అది కూడా గ్యాప్ తగ్గిపోతా ఉంటుంది. మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మటుకు ఆహ్, అందరిది ఎంతో కొంత డ్యామేజ్ ఉందండి. అందరికీ నొప్పులుండవు. ఎప్పుడైతే ఆ కుషనింగ్ తగ్గి రాపిడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మనకు పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతది. సో, అడ్వాన్స్ స్టేజెస్‌లో ఏమవుతుంది మెల్లిమెల్లిగా ఎముక టచ్ అయిపోవడం, ఫ్యూజ్ అయిపోవడం, మెల్లిగా బెండ్ అయిపోవడం, అలైన్‌మెంట్స్ దెబ్బతినడము, తర్వాత కొలాప్స్ అవ్వడం. ఇది సర్వసాధారణంగా జరిగే విషయం.